హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు జరా వంటలు. ఇవాల్టి స్పెషల్ టమాటో పప్పు చేసి చూపించబోతున్నాను. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. మీరు తప్పక ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. దీనికోసం ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకి 4 కప్స్ కందిపప్పు వేసుకోండి. ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కడిగి పక్కన పెట్టుకోండి. మనం 4 కప్స్ కందిపప్పు తీసుకున్నాం కదా, దానికి డబుల్ అంటే 8 టమాటాలను ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. 5-6 పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, టమాటో ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకొని మూత పెట్టి ఉడికించుకోండి. ఒక 5-6 విజిల్స్ రానివ్వండి మీడియం ఫ్లేమ్ మీద. చూడండి, పప్పు బాగా ఉడికింది కదా. ఇప్పుడు టమాటా మీద ఉన్న తోలు ఈజీగా వచ్చేస్తుంది. తీసేసి బాగా మెదుపుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మెత్తగా మెదుపుకోండి. ఇప్పుడు ఇది థిక్ కన్సిస్టెన్సీలో ఉంది కదా, దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులోకి వేడి నీళ్ళు యాడ్ చేసుకొని మీకు నచ్చిన కన్సిస్టెన్సీలో కలుపుకోండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ పచ్చిపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ పసుపు, ఒక చిన్న ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 ఎండుమిర్చి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని 5-6 వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచి యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత చివరగా కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ తాలింపుని పప్పులోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. అంతే అండి, సూపర్ టేస్టీ టమాటా పప్పు రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.